హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ నెంబర్ 46. జరుగుతున్న విషయాలపై ఒక అవగాహన వచ్చిన సౌందర్య చరణ్ ఆ విషయాలు శరణ్యకి చెప్పాలని కాల్ చేస్తే ఆమె మహాకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. తల్లి వెళ్ళిపోవడానికి కారణం తెలిసింది అంటాడు చరణ్. ఆ మాటతో ఏమిటో అంత పెద్ద కారణం అయినా కారణం ఏమైనా అమ్మ వెళ్ళటం తప్పే చెర్రి. ఈ విషయంలో నీ పెళ్ళాం ఏం అనటం లేదా అని అడిగింది శరణ్య. ఆ మాటతో సౌందర్య ఫోన్ లాక్కొని, అక్క, సాక్షి వదిన చాలా మెచ్యూర్డ్, తను అలా అనే అమ్మాయి కాదు, కానీ ఇప్పుడు నువ్వు అమ్మ వెళ్ళటానికి గల రీజన్ వింటావా, మా పని మమ్మల్ని చేసుకోమంటావా అని అంది. అవన్నీ నాకెందుకే, ఆ అమ్మ దొరికితే దొరికింది అని చెప్పడానికి కాల్ చేయండి, లేదంటే మీ యాక్షన్ మీరు చేసుకోండి అని చెప్పింది శరణ్య. సరే, ఆ తర్వాత ఏంటే ఇలా చేశారు, నన్ను ఒక మాట అడగాల్సిందే అనద్దు అని చెప్పింది సౌందర్య. వామో, ఏంటిది ఇంత గట్టిగా చెప్తుంది, విషయం ఏమై ఉంటుంది, పోని వింటే పోలే అని మనసులో అనుకున్న శరణ్య, నువ్వు ఇంతలా హెచ్చరిస్తున్నావు కాబట్టి విషయం ఏంటో చెప్పు, నేను వింటాను అంది. ఇప్పుడు నీకు వినే మూడున్నా నాకు చెప్పే మూడు లేదు, మూడు వచ్చినప్పుడు చెప్తాను అని టక్కున ఫోన్ కట్ చేసింది సౌందర్య. దాంతో షాక్ అవ్వడం శరణ్య వంత అయ్యింది. ఫోన్ పెట్టేశాక నవ్వుతూ తన వైపు చూస్తున్న చెర్రితో, అన్నయ్య, సాక్షి ఏమైనా అంటుందా అని అడిగింది సౌందర్య. లేదు లేదు, తను నాన్నని చాలా దగ్గరగా చూసింది కదా, ఇంతకాలానికైనా ఆంటీ మంచి డెసిషన్ తీసుకుంది అని అప్రిషియేట్ చేసింది అని చెప్పాడు చెర్రి. బయట నుంచి వచ్చిన తను అర్థం చేసుకున్నంత కూడా అక్క మన అమ్మను అర్థం చేసుకోలేకపోయింది పాపం అని అంది సౌందర్య. అవును చిన్ని, ఆ విషయం తర్వాత కానీ మనమేంటి స్టేషన్కి వెళ్లకుండా ఇటెక్కడికో వెళ్తున్నాము అని అనుమానంగా అడిగాడు చెర్రి. స్టేషన్లో ఏం పని అన్నయ్య, ఆల్రెడీ ఆ ఫైల్స్ అన్నీ నేను ఆన్లైన్లో స్టడీ చేశాను, ఇప్పుడు మనం వెళ్తుంది ఆ కావేరి దగ్గరికి అని చెప్పింది సౌందర్య. నువ్వు చాలా ఫాస్ట్ ఉన్నావురా అని నవ్వాడు చెర్రి. సౌందర్య కూడా చిన్న స్మైల్ ఇచ్చింది. అదే టైంలో భానుమూర్తి ఫోన్ రింగ్ అవుతున్నట్లు వాళ్ళకి నోటిఫికేషన్ రావడంతో ఇద్దరూ అలర్ట్ అయ్యారు. భానుమూర్తి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో బంగారు తల్లి అని అన్నాడు. హలో నాన్న, ఏంటి సౌందర్య చెర్రి అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో కారణం తెలిసింది అంటున్నారు, నీకేమైనా తెలుసా అని అడిగింది శరణ్య. నాకేం తెలియదురా, నీకేం చెప్పలేదా, అసలు ఎందుకు వెళ్ళిపోయిందంట మీ అమ్మ అని అడిగాడు విష్ణు. ఏమో డాడీ, వాళ్ళు చెప్తాను అంటే నేనే అమ్మని ఏదేదో అన్నాను, దాంతో సౌందర్య చెప్పకుండానే ఫోన్ కట్ చేసింది. కొంపదీసి ఈ కావేరి ఆంటీ గురించి అమ్మకి ఏమైనా తెలిసిందా ఏంటి అని అడిగింది శరణ్య. ఏమో, నాకు అదే డౌట్గా ఉంది, అయినా తెలిస్తే నాతో గొడవ పడాలి, ఏదో ఒకటి తేల్చుకోవాలి, అంతేకాని ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం ఏంటి అని అన్నాడు భానుమూర్తి. అదే కదా, ఏదైనా ఉంటే నీతో తేల్చుకోవాలి, అప్పుడు నువ్వే అమ్మను కాదని ఎందుకు కావేరి ఆంటీతో సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసావో చెప్పేవాడివి, ఇంతోటి దానికే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా ఏంటి అని అడిగింది శరణ్య. ఆ మాటలన్నీ వింటున్న సౌందర్య చెర్రికి విపరీతమైన కోపం వచ్చింది. తండ్రి అంటే తప్పు చేశాడు, కానీ తల్లికి కుడుభుజంగా ఉండాల్సిన పెద్ద కూతురు ఆ తండ్రి తప్పుకు సపోర్టుగా ఉందని తెలుస్తుంటే వాళ్ళకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావటం లేదు. మొగుడు తప్పు చేసిన దానికన్నా అందుకు కూతురు సపోర్ట్ కూడా ఉందని తెలిస్తే మహా ఏమవుతుందో అని ఆ క్షణంలో భయపడిపోయింది సౌందర్య. అదే కదా, ఈ 2-3 రోజుల్లో ఏదో ఒకటి తెలుస్తుంది, ఎలాగో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వస్తారు కాబట్టి అప్పుడే వాళ్ళతో ఏదో ఒకటి తేల్చుకుంటాను, అసలు ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయకుండా గొడవ చేసి పంపిస్తాను, నువ్వేం కంగారు పడుకులే అని చెప్పాడు భానుమూర్తి. సరే డాడీ, ఇంతకీ కావేరి అంటే ఎలా ఉంది, తన లెగ్ పెయిన్ తగ్గిందా అని అడిగింది శరణ్య. పర్వాలేదమ్మా, నేను ఆంటీ దగ్గరికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది, మీ అమ్మ వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళట్లేదు, ఆ ఆంటీ ఒకటే గొడవ చేస్తుంది అని చెప్పాడు భానుమూర్తి. ఆ మాటతో, ఎంతైనా ఆంటీకి మీరంటే చాలా ఇష్టం డాడీ, అంతలా ఇష్టపడే వ్యక్తి మీ లైఫ్లో ఉండటం మీ అదృష్టం, ఆంటీని పాపం ఎక్కువగా బాధ పెట్టకండి అని అంది శరణ్య. అవును శరణ్య, మీ అమ్మ వల్ల నేను పడరాని బాధలు పడ్డాను, ఆ బాధ అంతా కావేరి దగ్గర తీర్చుకుందాము అంటే ఇప్పుడు అది కూడా లేకుండా చేసిపోయింది మీ అమ్మ. రాని మీ అమ్మ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది కదా, అప్పుడు చెప్తాను దాని సంగతి అని కోపంగా అన్నాడు భానుమూర్తి. అవన్నీ వింటున్న చెర్రి సౌందర్యకి మండిపోయింది. అసలు ఈ విషయం అమ్మకి తెలిస్తే ఏమైనా ఉందా అన్నయ్య,
తను అసలు తట్టుకోగలదా? పాపం అమ్మ నాన్న చేసిన మోసం కన్నా అక్క విషయంలో ఎక్కువ బాధపడుతుంది అని అంది సౌందర్య. అవును చిన్ని, నాకు కూడా అదే డౌట్గా ఉంది. అక్క ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు అయినా దానికి ఏమైనా మెంటలా? అమ్మని కాదని ఆవిడెవరి గురించో ఆలోచిస్తుందేంటి? అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఉంది అనే బాధ కాస్త కూడా లేదు కదా అని అన్నాడు చెర్రీ. పాపం అమ్మ నాన్నతోనే కాదు అక్కతో కూడా చాలా ఇబ్బంది పడింది అన్నయ్య. అది ఈ ఇష్యూతోనే అర్థమవుతుంది. అమ్మ ఎక్కడుందో ఏంటో పాపం అని బాధగా అంది సౌందర్య. ఇంతలో కార్ కావేరి ఇంటి ముందు ఆగింది. సౌందర్య చేతిని తన చేతిలోకి తీసుకొని, చిన్ని, ఇప్పుడు మనం బాధపడటం కాదు చేయాల్సింది, వీళ్ళ గుట్టు బయట పెట్టడమే. ఆయన నాన్న అయితే తర్వాత సంగతి, కానీ అమ్మని నానా బాధలు పెట్టి ఆయన హ్యాపీగా ఉండటానికి నేను ఒప్పుకోను. పద, ముందు ఈవిడి గారి సంగతి ఏంటో చూద్దాం అని అన్నాడు చరణ్. ఆ మాటతో అప్పటి వరకు బాధతో మునిగిపోయిన సౌందర్య ఒక్కసారిగా శివంగిలా కారులోంచి దిగి ఆ ఇంటి లోపలికి వెళ్ళింది. చరణ్ ఆమెను ఫాలో అయ్యాడు. హాల్లో కూర్చొని విరిగిన కాలుని ఎదురుగా ఉన్న టీపాయ్పై పెట్టుకొని టీవీ చూస్తుంది కావేరి. ఆమె కొడుకు కరణ్ రూమ్లో చదువుకుంటున్నాడు. ఇంటికి ఎవరో వచ్చారు కూడా గమనించలేని పొజిషన్లో ఉంది కావేరి. ఇంట్లోకి అడుగుపెట్టిన సౌందర్య ఇల్లంతా ఒకసారి స్కాన్ చేసింది. వాల్స్కి కావేరి భానుమూర్తుల పెళ్లి ఫోటో దగ్గర నుంచి వాళ్ళ పిల్లల ఫంక్షన్స్ పెళ్ళిళ్ళ వరకు అన్నీ చక్కగా అమర్చి ఉన్నాయి. వాటన్నిటినీ ఒక స్నాప్ తీసుకుంది సౌందర్య. అప్పుడే రూమ్లోంచి బయటికి వచ్చిన కరణ్ వాళ్ళని చూసి, హలో, ఎవరు మీరు? ఏంటి మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చారు అని అనుమానంగా అడిగాడు. అప్పుడే వాళ్ళ వైపు చూసిన కావేరి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో బిత్తర చూపులు చూస్తూ, వీళ్ళేంటి అప్పుడే ఇక్కడికి వచ్చేశారు అని టక్కున లేవబోయింది. కానీ కాలు పెయిన్ అనిపించి లేవకుండా అలానే కూర్చుంది. అది గమనించి, మేమెవరో నీకు తెలియకపోయినా మీ మమ్మీకి తెలుసు అనుకుంటా. మమ్మల్ని చూడగానే ఎంత షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో చూడు అంటూ వెళ్ళి కావేరి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది సౌందర్య. ఆమె వెంటే వెళ్ళి కావేరి పక్కన ఉన్న సోఫాలో కూర్చొని, హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ, మీ లెగ్ పెయిన్ ఎలా ఉంది అని చాలా స్మూత్గా అడిగాడు చెర్రీ. ఓకే బాబు, బాగానే ఉన్నాను అంటూ హాల్ అంతా ఒకసారి కలియ చూసింది కావేరి. అంతటా తను భానుమూర్తి పిల్లల ఫోటోలు ఉన్నాయి. కావేరికి ఎప్పటికప్పుడు ఫొటోస్ ఫ్రేమ్స్ చేయించడం ఇష్టం. అందుకే ఆ ఫొటోస్ అన్నీ ఇల్లంతా నింపేసింది. భానుమూర్తి చెప్పినప్పుడు రేపు ఉదయం పనిపిల్ల వచ్చినప్పుడు తీయించవచ్చు అని అలానే ఉంచింది. కానీ వాళ్ళు సడన్గా రావడంతో ఏంటిది, భానుమూర్తి ఏమో వీళ్ళు రేపు ఎల్లుండో వస్తారు అని చెప్పాడు. వీళ్ళేంటి అప్పుడే వచ్చేశారు, ఓ గాడ్, పిక్స్ అన్నీ చూసేశారు, ఇక నేను దాచడానికి ఏమీ లేదు అని నేల చూపులు చూస్తుంది కావేరి. ఇంతలో తల్లి వెనక్కి వచ్చిన కరణ్, ఎవరు మమ్మీ వీళ్ళు అని అడిగాడు. మీ మమ్మీ వరకు ఎందుకు, నేను చెప్తాను తమ్ముడు, ఇతను చరణ్, వరుసకి నీకు అన్నయ్య అవుతాడు. నా పేరు సౌందర్య, వరుసకి నేను నీకు అక్కనవుతాను తమ్ముడు అని వెటకారంగా అంది సౌందర్య. ఆ పేర్లు విని తల్లి వైపు అనుమానంగా చూశాడు కరణ్. నిజానికి భానుమూర్తి ఫ్యామిలీ మొత్తానికి ఇంతకుముందు ఫ్యామిలీ ఫంక్షన్స్లలో కావేరి చూసింది, కానీ కరణ్ ఎప్పుడు వాళ్ళని చూడలేదు. అందుకే అతను గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇప్పుడు పేర్లు విన్న అతనికి మెల్లగా విషయం అర్థమవుతుంది, కానీ ఏమీ మాట్లాడలేని పొజిషన్లో ఉన్నాడు. సరే ఆంటీ, మనం పాయింట్కి వచ్చేద్దామా? ఇక ఇంటిని చూశాక మా దగ్గర మీరు దాచడానికి ఏమీ లేదు. మా నాన్న మిమ్మల్ని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అని అడిగింది సౌందర్య. ఆ మాటతో తడబడుతూ దిక్కులు చూస్తూ మొబైల్ కోసం చేయి ముందుకు చాచింది కావేరి. వెంటనే ఆ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న సౌందర్య, నేను అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పండి, అంతే తప్ప ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయకండి. చెప్పండి, మా నాన్నతో మీకు పెళ్ళి ఎప్పుడు అయ్యింది అని అడిగింది. మీ నాన్న కాదు, మీ పెదనాన్న. నువ్వు పుట్టక ముందే మీ పెదనాన్నతో నాకు పెళ్ళయింది. నీ సొంత తండ్రి భరత్ చనిపోయినప్పుడు మేము ఈ మ్యారేజ్ అండ్ హనీమూన్ టూర్లో ఉన్నాము. వచ్చాక ఈ విషయం తెలిసింది అని అంది కావేరి. ఆ మాట విని సౌందర్య ఒక క్షణం షాక్ అయింది. ఈ విషయాలన్నీ చరణ్కి ఆల్రెడీ తెలుసు కనుక అతను భయంగా సౌందర్య వైపు చూశాడు. వెంటనే సర్దుకున్న సౌందర్య, ఓకే,
మా బాబాయ్ చనిపోయిన తర్వాత మీ పెళ్ళయిందా, చనిపోకముందు అయ్యిందా అని అడిగింది. మీ నాన్న చనిపోకముందే మేము ఇక్కడ పెళ్లి చేసుకున్నాము. ఆ వెంటనే ఇక్కడి నుంచి హనీమూన్కి వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాతనే మీ నాన్న చనిపోయాడు అని తెలిసింది అని చెప్పింది కావేరి. ఓకే, అంతా బాగానే ఉంది. మీరు బాగా చదువుకున్నారు. ఆ రోజుల్లోనే డిగ్రీ చేశారు. గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. అలాంటిది మా అమ్మ ఉండగా మళ్ళీ ఎందుకు మా నాన్నని పెళ్లి చేసుకున్నారు మీరు అని అడిగింది సౌందర్య. మీ అమ్మ, ఓహో మీ పెద్దమ్మ గురించి మాట్లాడుతున్నావా? సరే సరే అర్థమైందిలే. అసలు మీ పెద్దమ్మ గురించి నీకేం తెలుసు? ఆవిడ ఎంత వగలాడి ఎంత నంగనాచి ఆమె చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది అని కావేరి అంటుండగానే లేచి లాగి పెట్టి ఆమెను ఒక్కటి కొట్టింది సౌందర్య. ఆ దెబ్బకి కావేరి చెంపపై చేయి పెట్టుకొని కోపంగా సౌందర్య వైపు చూస్తుంటే కరణ్ కోపంగా మా అమ్మనే కొడతావా అంటూ ఆమె మీదకి వచ్చాడు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతాను, మూసుకొని మూలకుచో అని అన్న సౌందర్య మాట పూర్తవ్వకముందే చరణ్ లేచి కరణ్ని ఒక్కటి కొట్టాడు. దాంతో కరణ్ అంత దూరంలో వెళ్ళి పడ్డాడు. మా పని మమ్మల్ని చేసుకొనివ్వు. చెప్పు, మా అమ్మ భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇంకా ఆయన ఏమేం చెప్పాడు అని అడిగింది సౌందర్య. అప్పటికే చరణ్ పిడికిలు బిగించి కావేరి వైపు కోపంగా చూస్తున్నాడు. మీరు కొట్టినా నేను చెప్పేదంతా నిజమే. మహాలక్ష్మి మీరు అనుకుంటున్నట్టు మంచిదేం కాదు. ఆమెకి చాలామందితో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం భానుమూర్తి నా దగ్గర చెప్పుకొని చాలా బాధపడేవాడు. ఇంకా చెప్పాలి అంటే ఆ మహాలక్ష్మికి మీ నాన్న భరత్తో కూడా అక్రమ సంబంధం ఉంది అని అంటుంటే చరణ్ పిడికిలు బిగుసుకుంది. దాంతో సౌందర్య అతని చేయి పట్టుకొని అతన్ని ఆపింది. కావేరి కంటిన్యూ చేస్తూ, అప్పటికే పెళ్ళై సంవత్సరం గడవకముందే నా భర్త చనిపోయాడు. ఒంటరిగా ఉంటున్న నేను అతనికి సపోర్టుగా ఉన్నాను. అలా మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఎలాగో మహాలక్ష్మి మీ నాన్నతో సరిగా ఉండకపోయేది. ఆమె వల్ల బాధలు పడే భానుమూర్తి అంటే చాలా జాలి కలిగింది. అంతలా ప్రేమించే భర్త దొరికితే నేను బాగా చూసుకునేదాన్ని. అదే విషయం అతనితో చెప్పాను. అప్పుడే మా పేరెంట్స్ నాకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ నాకు భానుమూర్తితో లైఫ్ లీడ్ చేయాలి అనిపించింది. అందుకే మహాకి విడాకులు ఇవ్వు, పెళ్లి చేసుకుందామని అడిగాను. నిజానికి మహాలక్ష్మితో డైవర్స్ అయ్యాక మీ నాన్నని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇల్లు కొనేటప్పుడు మహాలక్ష్మి తన ఆఫీస్లో లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చిందంట. వదిలేయాలంటే ఆ ఇల్లు తనకు కావాలి అని చెప్పిందంట. అలానే పిల్లల్ని కూడా భానుమూర్తిని చూసుకోవాలి అని కండిషన్ పెట్టిందంట. ఇల్లంటే వదులుకుంటారు, కానీ పిల్లల్ని తల్లి ఉండగా అనాథం చేయటం భానుకి ఇష్టం లేదు. అప్పటికి నేను చూసుకుంటాను అన్నాను, కానీ నన్ను కష్టపెట్టడం పాపం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసమే భాను ఆమెకి విడాకులు ఇవ్వలేదు అని టకటక వాళ్ళ మధ్య జరిగినవి చెప్పుకుంటూ పోయింది కావేరి. ఆమె మాటలకు ఈసారి చరణ్ లేచి, మీకు అసలు బుద్ధుందా? మా అమ్మ గురించి ఆయన ఏం చెప్తే అది నమ్మేశారా అని ముఖంపై చేయి పెట్టి అడిగాడు. నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎంత కాదనుకున్నా నేను నీకు తల్లి తర్వాత తల్లిని అంది కావేరి. చిచి, నువ్వు నాకు తల్లేంటి? నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. నీకు మొగుడు చచ్చిపోయాడు. నీకు మొగుడు కావాల్సి వచ్చినప్పుడు మరో ఆడదాని మొగుడే కావాలా? ఏ పెళ్ళి కాని వాడినో పెళ్ళాన్ని చచ్చిన వాడినో చేసుకోవాలి కదా. నువ్వు మా అమ్మ మా నాన్నకి మధ్యలో వచ్చి మళ్ళీ మా అమ్మని ఇన్ని మాటలు అంటున్నావేంటి? మా అమ్మ కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. మగాడు మరో ఆడదాని పొందు కోసం ఏమైనా చెప్తాడు. సిగ్గు లేకుండా నమ్మటం నీ తప్పు. పై తిరిగి మా అమ్మని అంటావా అని ఆవేశంగా అన్నాడు చరణ్. వెంటనే సౌందర్య కూడా లేచి, నువ్వు ఆగన్నయ్య అంటూ కావేరిని మరొకటి కొట్టింది. ఆ దెబ్బకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఈ దెబ్బ ఆ భానుమూర్తి గారి దగ్గరికి రానిచ్చినందుకు అని మరో దెబ్బ కొట్టి, ఇది మా అమ్మని అన్ని మాటలు అన్నందుకు అంటూ మరో దెబ్బ కొట్టి, చనిపోయిన నా తండ్రికి అమ్మలాంటి వదిన అయిన మా అమ్మకి సంబంధం ఉందని మాట్లాడినందుకు, ఇక ఇది నన్ను మా అమ్మ కూతురు కాదు అన్నందుకు అంటూ మరో గట్టి దెబ్బ కొట్టి, ఇదెందుకో తెలుసా? నీ స్వార్థం కోసం భానుమూర్తి లైఫ్లోకి వచ్చి మా అమ్మని తప్పు అని మా కుటుంబాన్ని పాడు చేసినందుకు అని అంది. ఆ దెబ్బలకు బుగ్గలు బూరెలవ్వటంతో 2 చేతులతో చెంపలు పట్టుకొని ఏడుస్తూ ఉంది కావేరి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే
మీరు వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాని ద్వారా మీకు ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ పార్ట్స్ వచ్చేస్తాయి. అలానే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వగలరు. థ్యాంక్ యూ.